హలో, నేను మిస్సెస్రావు. ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక ముఠా ఇప్పుడు బయటపడింది. బంగ్లాదేశ్ నుంచి అనేక మంది అమ్మాయిలు ఆంధ్రాకి చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున వ్యభిచారం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్ వస్తుంటారు, అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా బంగ్లాదేశ్ అమ్మాయిలు వస్తున్నారు. గతంలో కూడా పోలీసులు అనేక సందర్భాల్లో రైడ్ చేసి వ్యభిచార గృహాల మీద విదేశాల నుంచి వచ్చేటువంటి అమ్మాయిలు చేస్తున్నటువంటి ప్రాస్టిట్యూషన్ వ్యవహారాన్ని బయటపెట్టారు. అయితే తాజాగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అసలు బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలు ఆంధ్రాకి ఎందుకు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి అనేది పోలీసులు రైడ్ చేసినప్పుడు బయటపెట్టినటువంటి షాకింగ్ వివరాల మీద పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు కూడా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అన్ని న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది, అలాగే అన్ని వెబ్సైట్లో కూడా వచ్చింది. ఆ న్యూస్ ఏంటి అనేది నేను మీకు చదివి వినిపిస్తాను. యాక్చువల్గా పోలీసులు చెప్పినటువంటి వర్షనే అది, బట్ పోలీసులే షాక్ అయ్యారు. బంగ్లాదేశ్ అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా చేసుకొని చేస్తున్నటువంటి వ్యభిచారం అనేది, దాంట్లో ఉన్నటువంటి కొత్త కోణాలు ఏవైతే ఉన్నాయో అవి పోలీసులకి కొంత ఆశ్చర్యానికి మరికొంత షాకింగ్కి గురి చేశారు. ఇందుకీ వాళ్ళు ఏం చెప్పారనేది ఒకసారి మనం చదువుదాము. దీన్ని చదివి వినిపిస్తాను నేను. ఆర్టికల్ ఏంటి అనేది. ఇటీవల జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళల్ని విచారించిన వేళ వారి వివరాలను సేకరించగా అందులో బంగ్లాదేశ్ చెందిన వారే ఉండడం, వాళ్ళంతా అక్రమంగా దేశ సరిహద్దులను దాటేసి కోల్కతాకు వచ్చేయటం, అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తూ వ్యభిచారం చేస్తున్న వైనాన్ని గుర్తించారు. గడిచిన 2 ఏళ్లలో విజయవాడ పోలీసులు బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన 40 మంది యువతుల్ని, 10 మంది మైనర్లను వ్యభిచార కోపం నుంచి బయటపడేశారు. ప్రస్తుతం సుమారు 50 మందికి పైగా బంగ్లాదేశీలు, మయన్మార్కు చెందినటువంటి వారు నగరానికి చేరుకున్నట్లు గుర్తించారు. గత 2 ఏళ్ల నుంచి పోలీసులు ఆంధ్రప్రదేశ్లో తరచూ రైడ్స్ చేస్తూ ఉన్నారు. అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే బంగ్లాదేశ్, మయన్మార్కు సంబంధించినటువంటి మహిళలు పదుల సంఖ్యలో రావడం, మైనర్లు కూడా వాళ్ళల్లో ఉండడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక 50 మంది పట్టుబడ్డారు. అది ఆ రిపోర్ట్ పోలీసులు షాకింగ్ కలిగించేటువంటిది. అదే నేను చదివి వినిపిస్తున్నది, క్లోజప్లో చూపిస్తాను చదువుకోవడానికి మీకు కూడా. ఇక వీరిని వారి దేశాలకు తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మానవ అక్రమ రవాణా ఏ రీతిలో జరుగుతుందన్న అంశంపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పశ్చిమ బెంగాల్కు చేరుకొని కొంతకాలానికి తమను తాము లోకల్గా చలామణి చేసుకుంటారు. వీరిలో కొందరు పురుషులు, మహిళలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ దారుణానికి పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్లోని పేద కుటుంబాలకు ఉపాధి సౌకర్యాలని అందిస్తామని, ఉద్యోగ సౌకర్యాలను అందిస్తామని చెప్తూ వారిని ఆకర్షిస్తుంటారు. మైనర్లకు 20,000 అడ్వాన్సు, యువతులకు 35,000 అడ్వాన్స్గా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారని, మొదట వారిని కోల్కతాకు చేర్చి ఆ తర్వాత వారికి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అంటూ వ్యభిచార ఉచ్చులోకి దించుతున్నట్లు గుర్తించారు. భారత్కు చేరుకున్న తర్వాత బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లు, వ్యభిచారాల్లోకి, హోటళ్లలోకి పనిచేసేందుకు తరలిస్తున్నారు. సరిహద్దు గ్రామాలు, చెరువులు, ఖాళీ ప్రదేశాలు, సొరంగ మార్గాల ద్వారా పశ్చిమ బెంగాల్కు చేరుస్తారు. అక్కడి నుంచి కోల్కతాకు చేరిన అమ్మాయిలకు నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డుని తయారు చేస్తారు. అనంతరం వారిని దళాలకు అప్పచెప్తారు. బంగ్లా, మయన్మార్ యువతులకు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్నం తదితర నగరాల్లో మంచి డిమాండ్ ఉంది. కోల్కతాకు చెందిన దళారులు 5 యువతులు, మైనర్లను ఆయా నగరాలకు తీసుకెళ్లి అక్కడ డేటింగ్ యాప్లు, స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులకు ఆయా మహిళల అందం, ఆకర్షణకు తగ్గట్లు 1 నుంచి 2 లక్షల వరకు అడ్వాన్స్గా చెల్లించి తమ చీకటి కార్యకలాపాలకు ఉపయోగిస్తారని గుర్తించారు. సో డేటింగ్ యాప్లు, వీటన్నిటి స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులకు ఈ మహిళలను ఇస్తారనమాట. ఖరీదైన దుస్తులు, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ వారికి విలాసవంతమైన జీవితాన్ని పరిచయం చేయడం,
తరచూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వారిని మార్చడం ద్వారా పోలీసులకు దొరకకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. సదరు అమ్మాయిల మీద వచ్చే ఆదాయానికి అనుగుణంగా జీతంగా 20 నుంచి 30,000 వరకు ఇవ్వడంతో పాటు కమిషన్ కూడా ఇవ్వడం ద్వారా వారు మాట్లాడకుండా ఈ చీకటి కూపంలో ఉండిపోతున్నట్టుగా చెబుతున్నారు. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆసరాగా ఉండేందుకు తాము ఇలా చేస్తున్నట్లుగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్ సరిహద్దులపై కేంద్రం మరింత ఫోకస్ చేయడంతో పాటు మానవ అక్రమ రవాణాతో పాటు ఇంకేమైనా కార్యకలాపాలు సాగుతున్నాయి అన్న అంశం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. ఇది తాజాగా పోలీసులు రైడ్ చేస్తే బయటపడినటువంటి అంశం. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారం బాగుంది అనేటువంటి ఉద్దేశంతో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇలా ప్రధానమైనటువంటి నగరాల్లో వీళ్ళని తరలిస్తూ ఉన్నారు. వాస్తవంగా మనం 2024 ఎన్నికలకు ముందు కనుక చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. కొన్ని వేల మంది యువతులు, దాదాపు 30,000 మంది యువతులు అన్నారు ఆయన. 30,000 మంది యువతులు అదృశ్యం అయిపోయారు 2019 నుంచి 2024 వరకు. అదృశ్యమైనటువంటి యువతులు ఎక్కడున్నారు అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు 2024 ఎన్నికలకు ముందు. మరి ఆ యువతులను కిడ్నాప్ అవుతున్నారా, లేదంటే వాళ్ళకై వాళ్ళు పారిపోతున్నారా, లేదా మళ్ళీ వస్తున్నారా అనే దాని మీద చర్చ జరిగింది అప్పుడు. మరి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఈ యువతుల్ని ఎవరు తీసుకొస్తున్నారు? యాక్చువల్గా పోలీసులు గత 2 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి యువతులను చూస్తున్నామని చెప్పి చెబుతున్నారు. వాళ్ళ రైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది బంగ్లాదేశ్లో? అక్కడ ఆ రాజకీయపరమైనటువంటి అనిశ్చితి. అక్కడ ఇప్పుడు రాజకీయంగా దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా ఆటోమేటిక్గా రాజకీయంగా అనిశ్చితి ఉంటే ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా మారుతుంది. భారతదేశంలో సుస్థిరమైనటువంటి రాజకీయ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజకీయం కూడా స్పష్టతగా ఉంది కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. పాకిస్తాన్ అందుకే వెనకబడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ చిన్నాభిన్నం అయిపోయింది హసీనా తర్వాత. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇంకా ఉగ్రవాదులు అనుకోండి, ఇక్కడ తాలిబాన్లో వ్యవహారం అదంతా. మరి బంగ్లాదేశ్కి సంబంధించి ఇప్పుడు మరి అక్కడి నుంచి యువతులు వస్తున్నారంటే బతుకు తెరువు కోసం వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారంటే ఏ రాష్ట్రాల్లో బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు బ్రోకర్ల ద్వారా ఆధారపడి వస్తున్నారు. మరి రాజకీయపరమైన అనిశ్చితి ఉంటే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా మరి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. బంగ్లాదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటున్నారు, శరీరం అమ్ముకొని బతుకుతున్నారు అంటే దానికి కారణం రాజకీయపరమైన అనిశ్చితి, బలమైనటువంటి ప్రభుత్వాలు లేకపోవటం, అలాగే విజన్ తోటి కూడుకున్నటువంటి లీడర్లు లేకపోవటం, అభివృద్ధికి దూరంగా ఉండడం. మరి వాళ్ళని పశ్చిమ బెంగాల్ యువతల్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు రాజకీయపరమైనటువంటి స్థిరత్వాన్ని మరి కోరుకోవాలా లేదా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.